హలో హాయ్ హోప్ యూల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు టెలిషామ్. సో ఈరోజు మార్కెట్స్ అయితే మంచి గ్రీన్లో అయితే క్లోజ్ అయితే అయినాయి. ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ మంచిగానే క్లోజింగ్ కూడా మంచిగా గ్రీన్లోనే అయితే క్లోజ్ అయితే అయినాయి. నిన్న మనం అనుకున్నట్టు బుల్స్ అయితే ఏదైతే నిన్న ప్రీవియస్గా ఉన్నటువంటి క్యాండిల్ డైలీ క్యాండిల్ని దానిపైన క్లోజ్ అయితే కనుక మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది. అండ్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ న్యూ ఇన్వెస్టర్స్ నుంచి కూడా మనకి న్యూ బయింగ్స్ వస్తాయి అనేసి నిన్న మనం డిస్కస్ చేసుకున్నట్టు ఎగ్జాక్ట్గా మంచి క్లోజింగ్ అయితే ఇచ్చింది నిఫ్టీ అయితే. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 300 పాయింట్స్తో క్లోజ్ అయింది. అండ్ ఫిన్ నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ అండ్ మిడ్ నిఫ్టీ అన్నీ కూడా మంచిగానే క్లోజ్ అయినాయి. అండ్ దీంతో పాటుగా 2.42% అయితే మనకి ఇండియా విక్స్ కూడా పెరిగింది. 18.65కి అయితే వచ్చింది. ఆబ్వియస్లీ మనకి ఏదైతే ప్రీ బడ్జెట్ ఉన్నదో ఆ ర్యాలీ టైంలో ఇలాంటివి కామన్ కాబట్టి కొంచెం ఓటీఎంస్ ప్రీమియమ్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి దాన్ని బట్టి ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే రీజన్స్ ఏంటి అంటే కనుక మనకి ఈరోజు 3 రీజన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా మంచి గ్రీన్లో ఉంటాం. అండ్ ఇవాళ నైట్ మన ఇండియన్ టైంలో వచ్చేసి 12:30కి మిడ్ నైట్. సో ఇక్కడ చూడొచ్చు 12:30కి అరౌండ్ 12:30 థర్స్డేకి అంటే ఈరోజు మనకి యుఎస్ ఫెడ్ మీటింగ్ అయితే ఉందన్నమాట. సో దీంతో మనకి అండ్ ట్రంప్ గెలిచిన తర్వాత 2025లో ఇదే ఫస్ట్ ఫెడ్ మీటింగ్ డెసిషన్ కూడా. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు వచ్చేసి స్టడీగా ఉంటాయి ఈసారి, ఎందుకంటే ట్రంప్ ఎలక్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం అనేసి చాలా వరకు మనకి మీడియా రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో దాన్ని బట్టి ఒక పాజిటివ్ అయితే వచ్చింది. అండ్ టెక్నికల్గా చూసుకున్నా మనకి మంచి సపోర్ట్ లెవెల్ అనేసి చాలామంది బై చేయడానికి అయితే ఇక్కడ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి బడ్జెట్ ఇది కమింగ్ అప్ 1-2 డేస్లో మనకి ఫస్ట్న ఉంది కదా, ఫిబ్రవరి 1న. సో మిడిల్ క్లాస్కి ట్యాక్స్ రిలీఫ్ ఉండొచ్చు అనేటటువంటి న్యూస్ ఏదైతే స్పెక్యులేట్ అవుతుందో సో దాన్ని బట్టి కూడా మనకి ఇన్వెస్టర్స్ అయితే ఇటు డెఫినెట్గా అలాంటిది వస్తే కనుక మార్కెట్ మంచి ర్యాలీ వెళ్తుంది అండ్ మంచి డిస్కౌంట్లు దొరుకుతున్నాయి అనే ఫీలింగ్స్తో డెఫినెట్గా బయింగ్ అయితే ఇక్కడ జరుగుతుందని చెప్పొచ్చు. అండ్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో టెక్నికల్గా చూసుకుంటే కనుక మంచి సాలిడ్ గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఉన్న మనకి 23,200 ఏదైతే ఈరోజు 183 వరకే వెళ్ళింది ఆల్మోస్ట్. సో జస్ట్ 20 పాయింట్స్ డౌన్లోనే మనకి క్లోజ్ అయితే అయ్యింది. సో రేపు కనుక మనకి 23,200 కూడా బ్రేక్ అయితే కనుక డెఫినెట్గా మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అంటిల్ 23,300 అండ్ 400 వరకు 1-2 డేస్లో ఇక్కడ వరకు రావడానికి ఉంటుంది. ప్రీ బడ్జెట్లో ఉన్నప్పుడు జనరల్గా ర్యాలీస్ అనేవి సహజం. సో డెఫినెట్గా అక్కడ మనకి ర్యాలీ రోజున మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అంటే పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఏమీ లేదు అంటే కనుక ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకునే ప్రమాదం కూడా ఉంది. సో ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇన్వెస్టింగ్ కూడా స్టార్ట్ చేస్తుంటే కనుక ఒకేసారి పెట్టొద్దు. సో కొంచెం కొంచెం అంటే 1 lakh ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక 20,000 అట్లా మీరు డిప్స్లోనే బై చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ఒకేసారి అయితే పెట్టొద్దు, ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్స్కి మార్కెట్ దానికి తగ్గట్టు అవ్వదు కదా, అదేం చేసుకోవాలో అదే చేసుకుంటుంది, రైట్? సో బ్యాంక్ నిఫ్టీలో కూడా గుడ్ క్యాండిల్స్ అయితే వచ్చినాయి, గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే. కాకపోతే ఇక్కడ మనకి నిఫ్టీ మాదిరిగా అంత స్ట్రాంగ్ అయితే లేదు. నిన్న ఉన్నంత స్ట్రాంగ్ క్యాండిల్ కానీ అంత స్ట్రాంగ్ రేంజ్ కానీ ఇదైతే లేదు. ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ అయితే లైక్ ఇంట్రాడేలో చాలా వోలటైలిటీ ఉంది. అండ్ లైవ్లో కూడా మనం డిస్కస్ చేసాము. అండ్ ట్రేడర్స్ అప్డేట్స్ కూడా దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ప్రీవియస్గా ఉన్నటువంటి ఏదైతే హై ఏదైతే ఉందో దాన్ని అయితే బ్రేక్ అయితే కాలేదు. సో రేపు ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ సేమ్ సినారియో సేమ్ పాజిటివ్నెస్ మంచిగా తోడయింది అనుకుంటే కనుక డెఫినెట్గా ఈ రేంజ్ని బ్రేక్ అయితే చేయాలి. 49,199 ఇవాళ అయితే సపోర్ట్ తీసుకుంది. సో 49,200 దగ్గర బ్రేక్ చేస్తే కనుక రేపు మంచిగా ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ మనకి 49,600 వరకు కూడా రావడానికి ఉంది. అంటే అప్రాక్సిమేట్గా ఒక 400 పాయింట్స్ అయితే మనకి ర్యాలీ అయితే చూడడానికి ఛాన్స్ ఉంది. సో ఇన్ కేస్ రేపు మార్నింగ్ కనుక 49,200 బ్రేక్ అవ్వలేదు అంటే కనుక కొంచెం సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది తప్ప అంటిల్ అన్లెస్ 49,000 అండ్ 48,800 ఓకే ఈ జోన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా మనకి ఒక పెద్ద సపోర్ట్లా ఉంటుంది. సో ఇమీడియట్గా చిన్న రెడ్ క్యాండిల్ పడిన ఎమ్మటే షార్ట్ అయితే చేయొద్దు, కొంచెం వెయిట్ చేద్దాము. 49,000 అండ్ 48,800 బ్రేక్ అయిన తర్వాత మాత్రమే సెల్ అయితే ఇనిషియేట్ చేయడం బెటర్. సో ఈ ఏరియా మధ్యలో ఉన్నంతసేపు కూడా సైడ్
సైడ్ వేస్ అనుకోవచ్చు. అండ్ ఏదైతే ఈరోజు హై ఏదైతే ఉందో 49,200, సో అది కూడా బ్రేక్ అయితే కనుక మనం షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ 3 సినారియోస్కి కనుక మనం ప్రిపేర్ అయిపోయి ఉంటే కనుక డెఫినెట్గా ఎటు వెళ్ళి ఎటు వచ్చినా సరే మన లెవెల్స్కి వస్తే కనుక మనం ట్రేడ్ తీసుకుని మన టార్గెట్ ఫినిష్ చేసుకుని అయితే బయటకు అయితే వచ్చేవచ్చు. సో రేపటికి మనకి బై జోన్స్ అండ్ సెల్ జోన్స్ అండ్ నో ట్రేడింగ్ జోన్స్ అన్నీ ఒకసారి చూసేద్దాం. అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఎంత ఉందో అనేది. ఓపెనింగ్ ఇంట్రెస్ట్ డేటా వచ్చేసి చాలా కైండ్ ఆఫ్ డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో లెట్స్ డిస్కస్ అబౌట్ దాట్. అండ్ బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ప్లీజ్ లైక్ ద వీడియో. సో నిఫ్టీలో వచ్చేసరికి 23,200 విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు నిఫ్టీకి. అండ్ 23,088, అఫ్కోర్స్ 23,100 అయితే రేపటికైతే కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్, ఓన్లీ స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ అయితే దొరుకుతాయి. అండ్ 23,200 పైన మనకి ఒక క్యాండిల్ కూర్చుంటే కనుక మనం బై సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయితే అవుతుంది ఈ ఏరియాలో. అంటే ఇక్కడ వరకు క్యాండిల్ వచ్చింది అంటే కనుక ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అవుతుంది. సో అప్పుడు మనకి టార్గెట్ వచ్చేసి 23,281 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,348 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,417గా ఉంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 23,088 మధ్యలో బ్రేక్ అయితే కనుక మంచి క్యాండిల్ 23,025 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 22,962 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 22,876. సో మీరు ఈ వీడియో కనుక చూస్తుంటే డెఫినెట్గా మీరు బ్యాంక్ నిఫ్టీ ఆర్ ఇంట్రాడే స్కాల్పర్ కావచ్చు ఆర్ ట్రేడర్ కావచ్చు. సో ఈరోజు లైవ్ కానీ నిన్న లైవ్ కానీ ఒకసారి చూడండి. ఓకే, డెఫినెట్గా ఈ లెవెల్స్ని యూజ్ చేసి మనం లైవ్ మార్కెట్స్లో ఎట్లా ట్రేడ్ చేయొచ్చు అనేది ఒకసారి ప్రాక్టికల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఒక ఓఏ టూల్ గురించి కూడా ఈరోజు మార్నింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డెఫినెట్గా మీరు ఇంట్రాడే ప్లేయర్ అయితే కనుక, ఇంట్రాడే ట్రేడర్ అయితే కనుక ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. సో ఈరోజు లైవ్ అనేది రికార్డింగ్ అనేది మన యూట్యూబ్లోనే ఉంది, ఒకసారి అయితే చూసేసేయండి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా నిఫ్టీ మాదిరిగానే ఒక ట్రెండ్ లైన్ అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ జోన్స్ వచ్చేసరికి ఈ లెవెల్స్ ఎంత ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం చూడొచ్చు. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎంత క్లియర్గా మనకి ఇది ప్లే చేస్తున్నాయనేది చూడొచ్చు. రేపు 49,242 వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక, అంటే ఒక 120 పాయింట్స్ అండ్ 150 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే ఈ లెవెల్ కనుక క్రాస్ అయింది అంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ మంచి రిస్క్ టు రివార్డ్ రేషియోలో బయింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. 49,404 అనేది ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ అలాగే 49,557 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 49,712గా ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 49,000 ఈ రోజుకి కూడా చాలా ఇంపార్టెంట్ మేజర్ సపోర్ట్ అనేది. సో 49,000 దగ్గర బ్రేక్ అవ్వందే షార్ట్ అయితే ప్లాన్ చేసుకోవద్దు ఇంట్రాడే పరంగా. అండ్ పొజిషనల్గా అయితే కనుక ఇందాక మనం డైలీ టైం ఫ్రేమ్లో చెప్పినట్టు ఆ లెవెల్స్ అయితే ఫాలో అయిపోండి. 49,000, 48,800 వచ్చేసి పెద్ద ఇంపార్టెంట్ జోన్. సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం మనకి సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 48,894 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 48,730 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 48,394. ఇది వచ్చేసి మనకి థర్డ్ టార్గెట్గా అయితే ఉంది. సో వన్స్ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయింది అనుకుంటే కనుక ఇందాక మనం చెప్పుకున్నటువంటి 49, 48,800 జోన్ ఏదైతే ఉందో సో ఇక్కడ ఆల్మోస్ట్ బ్రేక్ అయితే అయిపోతుంది. సో ఈ బ్రేక్ అయినప్పుడు సెల్లింగ్ ఇంకొంచెం ప్రెషర్ అయితే ఎక్కువ పడడానికి ఛాన్స్ ఉంది. సో ఇన్ కేస్ ఏమైనా స్పెక్యులేషన్ న్యూస్ కావచ్చు, ఏదైనా నెగిటివ్ కావచ్చు, అలాగే ఫెడ్ మీటింగ్ కూడా ఉంది కదా, దాని రిజల్ట్స్ కూడా ఏమన్నా ఉంటే కనుక డెఫినెట్గా ఈ లెవెల్ దాకా కూడా మనకి టార్గెట్ అయితే అచీవ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఒకసారి ఓఏ డేటా ఏంటనేది చూసేద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ చూసే ముందు ఒకసారి లైవ్ గ్రూప్ అయితే చూసేద్దాము. సో ఈరోజు ఆల్రెడీ 2 ట్రేడ్స్ అయితే లైవ్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. తర్వాత సెకండ్ హాఫ్లో 120కి ఒక ట్రేడ్ అయితే నిఫ్టీలో ఇచ్చాం. జస్ట్ చిన్న పాయింట్స్ 1:1 రేషియోలో అయితే వచ్చినాయి. సో ఈరోజు అయితే 3 కాల్స్ అండ్ నిన్న 2 కాల్స్ అండ్ ఈ వీక్ ఓవరాల్గా ఈ రేంజ్లో అయితే చూసుకుంటే సరిపోతుంది. సో ఓవరాల్గా ఈ వీక్ కూడా మంచిగా గ్రీన్లో అయితే క్లోజ్ చేసాము. అండ్ మీరు కూడా ట్రేడోత్సవ్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక tradeotso.com వెబ్సైట్కి వెళ్తే వెళ్ళండి. అదర్వైజ్ మనకి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. అండ్ ఓఏ డేటా మంత్లీ జనవరి అండ్ ఫిబ్రవరి, మార్చ్ చూసుకుంటే 35.18 అండ్ 27.32. ఇంకా స్టిల్ మనకి అంత పెద్ద క్యాండిల్స్ వచ్చినా సరే ఇక్కడ మాత్రం ఇంకా పుట్స్ అయితే తక్కువనే ఉన్నాయి. సో షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే ఇంకా పెండింగ్లో ఉందని చెప్పొచ్చు. ఇప్పటిదాకా వచ్చింది అయితే షార్ట్ కవరింగ్ ర్యాలీ కాదు అనే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తే కనుక ఈ ఫిగర్స్ ఇక్కడికి వెళ్ళిపోతాయి, ఈ ఫిగర్స్ ఇక్కడికి వస్తాయి. రీజన్ వచ్చేసి ఇంకా పుట్ సైడే ఇంకా తక్కువ
ఓఏ అయితే ఉంది కంపారిటివ్లీ కాల్ సైడ్. సో టోటల్గా చూసుకుంటే కనుక 38.20 ఉంటే కనుక ఇక్కడ 30.03 అయితే ఉంది. ఓవరాల్గా 8 lakhs అయితే డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ కూడా చూసుకుంటే పుట్స్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఆప్షన్ రైటర్స్ వచ్చేసి ఇంకా స్టిల్ మార్కెట్ కిందకి వస్తుందని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. కానీ మనకి ప్రైస్ యాక్షన్లో పైకి వెళ్తూనే ఉంది ఈ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. సో ఇన్ కేస్ రేపు ఈ డేటా చేంజ్ అవ్వకపోతే అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ ఆర్ క్యాండిల్స్ కొంతవరకు మనకి సైడ్ వేస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మనకి ఏదేమైనా సరే 15 minutes క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇన్ కేస్ ఒకవేళ రేపు ఫెడ్ మీటింగ్ ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు వస్తే ర్యాలీ అయితే కంటిన్యూ అయితే అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ నెగిటివ్లో క్లోజ్ అయ్యింది గ్లోబల్ మార్కెట్స్ అనుకుంటే కనుక ఫస్ట్ 15 minutes కంప్లీట్గా ట్రేడ్ చేయకుండా వదిలేసి తర్వాత క్యాండిల్ ఎట్లుంది ఆ డేటా ఎట్లా ఉంది అనే దాన్ని బట్టే ట్రేడ్ చేసుకోవడం అనేది చాలా బెటర్ థింగ్. అండ్ టుమారో ఎలాగో మళ్ళీ లైవ్ కూడా ఉంటుంది 10:30 11 o'clock వరకు. ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ బటన్ పెట్టుకోండి, మీకు కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా లైవ్ స్ట్రీమ్ ఆన్ చేయగానే మీకు కూడా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చివద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.